నర్సంపేట పట్టణంలో కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నెక్కొండ రోడ్లో నివాసం ఉంటున్న చాపరి ఓదేలు అరుణ కుటుంబంపై ఆమె తమ్ముడు పోలబోయిన శేషు మోహన్ అతని భార్య లక్ష్మి కిరాయి వ్యక్తులతో కలిసి తన సొంత బావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో అరుణ భర్తకు తలపై తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ కి తరలించారు. దాడి సమయంలో భర్త మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మా అమ్మ నాకు వరకట్నం కింద పశువుల కింద నాకు 2010లో ఇచ్చిండ్రు. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఉన్న తర్వాత మళ్ళీ మధ్యలో మా బిడ్డ పెళ్ళి అయింది. బిడ్డ పెళ్ళి అయినప్పుడు చిన్న గొడవ అయితే మా ఇంట్లోకి వెళ్ళి కాల్ చేయండి అని అన్నారు. అన్న తర్వాత మేము చేయమని మేము అన్నాము. అన్న తర్వాత పోయి కేసు పెట్టిండ్రు. కోర్టులో కేసు నడుస్తుంది. మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చి మా భర్తను బాగా కొట్టిపోయిండ్రు. అప్పుడు 20 మందిని తీసుకొని వచ్చిండ్రు. పోయిండ్రు. మళ్ళీ ఈరోజు మొన్న పెద్ద మనుషుల కాడికి పిలిపించిండ్రు. ఆడ మాట్లాడుతానని అన్నారు. మీరు సెటిల్ చేసుకొని పెద్ద మనుషుల కాడ కూర్చొని అని అన్నారు. మాట్లాడతామని సరే అన్నాము. 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బీహార్ వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకు తెలుగు అయితే వస్తలేదు. వచ్చిండ్రు డైరెక్ట్ మా తమ్ముడు మా మరదలు మొదలు వచ్చారు. తర్వాత వాళ్ళు 10 మంది వచ్చిండ్రు. వచ్చి నా భర్త ఇంట్లో పండుకున్న భర్తనే పిలిచి ఇంట్లోకి పోయి ఇంట్లో అంత సామాన్ బాలకు కొట్టి సెల్లు తీసుకొని నా భర్తను కత్తి తీసుకొని కత్తితోటి కట్టెలతోటి తల బలకు కొట్టిండ్రు. బాగా గాయాలు చేసిండ్రు. రక్తం బాగా అయింది. ప్రాణ భయం ఉన్నది. మీరే మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని రక్షించాలి. మీరే మాకు ఆదరువు. ఏదన్నా ప్రాణం భయం ఉంది. నాకు 3 ఆడపిల్లలు. ఏదైనా ఉంటే నాకు సాయం చేయండి అన్న. నువ్వు కేసు పెట్టినావా వీళ్ళ మీద? కేసు పెట్టినామన్న. నర్సంపేట పోలీస్ స్టేషన్లో సిఐ దగ్గరనే కేసు పెట్టడం జరిగింది. ఎంక్వైరీ చేస్తా అన్నారు, పిలిపిస్తా అన్నారు. మరి ఇది పిలిపించలేదు. మరి దాని ఏం మాట్లాడలేదన్నా. మీరే ఏదైనా ఉంటే న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. ఉన్నా పేరు చాపరి ఓదేలు, నెక్కొండ రోడ్ నర్సంపేట. మా బామ్మారి అని పోలబోయిన శేషమోహను అతని భార్య, అతని తోడుగా బీహార్ వాళ్ళు కొంతమందిని వేసుకొని వచ్చి ఇవాళ ఉదయం 6 గంటలకు విపరీతమైన కొట్టుడు జరిగిందన్న. నాకు ఈ ల్యాండ్ ఇచ్చి దాదాపుగా నా భార్యకు పసుపు ఇచ్చి బొంద 16 సంవత్సరాలు నేను ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని 16 సంవత్సరాలు అవుతుందన్న. 16 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఉంటున్నాం. ఇది వరకు ఒకసారి ఇట్లనే దాడి చేసిండు. అది కేసు ఈ నెల 29 తారీఖు నాడు నర్సంపేట కోర్టులో నడుస్తుంది. అతను కూడా ఈరోజు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు కూడా కత్తి ఈ కర్రలతోటి కొట్టి నన్ను విపరీతమైన దాడి చేసి ఇక్కడ వేసిల్లన్నా. ఏదున్నా మీరు దయతలిసి నా మీద న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.